రేషియో 4:3 ఉంది. 4:3 అంటే 4 పార్ట్స్ ఉంది, మొత్తం ఎన్ని పార్ట్స్ కు? 7 పార్ట్స్. 2 పార్ట్స్ ఉంది, మొత్తం 5 పార్ట్స్ కు. ఇది ఎలా ఉంది? సగం నీళ్లు సగం పాలు కావాలి, సగం నీళ్లు సగం పాలు కావాలి. కాబట్టి దీని నుంచి మనం ఏమనుకోవచ్చు అన్నిటికీ ఎల్సిఎం కావాలి. కాబట్టి ఇది ఏమని రాయొచ్చు? 2 × 5 × 7. దెన్ ఏమైంది? 2 × 5 × 7. దెన్ ఏమైంది? 2 × 5 × 7. ఇప్పుడు ఏమవుతుంది? 2 2 గెట్స్ క్యాన్సిల్. అంటే ఇది ఏమవుతుంది? 7 5 జర్ ఎంత? 35. నెక్స్ట్ ఏమైంది? 5 5 జర్ గెట్ క్యాన్సిల్. అంటే 5 × 10 10 అంటే ఇది ఏమైంది? 40 అవుతుంది. నెక్స్ట్ మనం ఏమైంది? 5 5 గెట్స్ క్యాన్సిల్. 2 × 2 4 4 × 7 అంటే ఏమైంది? 28 అవుతుంది. 28. ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? 5 అయింది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది? 28 అంటే అదొక 2, ఇది ఒక 5, అంటే ఏమైంది? 7. ఏ రేషియోలో ఉండాలంటే మనకు 7:5 రేషియోలో మిక్స్ చేయాలి. అదే ప్రాబ్లం. అంటే ఇలా ఇస్తే ఇది కొంచెం రాసుకోవడం మీకు ఇబ్బంది అవుతుంది అంతే.